మనకున్నటువంటి ఆర్గాన్స్ లో అతి ముఖ్యమైనది గుండె. మిగతా ముఖ్యం కాదా అండి అంటే నేను చెప్పట్లేదు. వెరీ ఇంపార్టెంట్ మేజర్ పాయింట్. అది మనము ఏ మానసిక స్ట్రగుల్ అయినా కూడా ఇట్ విల్ బి గోస్ ఆన్ టు ద హార్ట్. స్ట్రెస్ ఉన్నా, సరైన ఈటింగ్ హ్యాబిట్స్ లేకపోయినా, సరైన స్లీప్ లేకపోయినా, సరైన మెంటల్ గా మనిషి అనేవాడు స్టేబిలిటీ లేకపోయినా ఒత్తిడి పడేది ముఖ్యంగా గుండె పైన. గుండె యొక్క నాళాలు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే 3 ఇంటిగ్రేట్స్ మర్చిపోకూడదు. మూడింటిని, ఒకటి వెల్లుల్లి, రెండోది వాము, మూడోది అల్లం. డ్రైనేజ్ సిస్టమ్ ని ఏమైతే మనం యాసిడ్ పోసి ఫినాయిల్ పోసి క్లీన్ చేస్తామో ఆ రకంగా గుండె యొక్క నాళాలు శుభ్రం అవ్వాలి అంటే ఈ 3 కూడా ఉపయోగపడతాయి. ఒక వారంలో ఈ మూడింటితో పాటుగా దాసిన చెక్కని కూడా ఆ వాటర్ తీసుకోవడమే, ఏమంటామా దాన్ని, కషాయాలు తీసుకోవడము, 2 రబ్బలు అన్నం ముందు 2 వెల్లుల్లి రబ్బలు నవలేసి అన్నం తీసుకోవడము, అలా చేయడం వల్ల ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, గుండె యొక్క నాళాలని మనం ఎంత పర్ఫెక్ట్ గా జాగ్రత్తగా కాపాడుకుంటే మన గుండె మిగిలిన భాగాలన్నిటికీ కూడా సక్రమంగా ప్రాణశక్తిని పంపింగ్ చేసి పంపిస్తుంది రక్తం. దయచేసి చెప్తున్నాను, అవేర్నెస్ పెంచుకోండి. తెలివితేటలు ఉన్నాయి అన్నట్టు కాకుండా నాకు ఏం కావాలి, నా గుండెకి స్ట్రెస్ ఉండకూడదు, రిలాక్సేషన్ కావాలి, సరైన స్లీప్ ఉండాలి, సరైన ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, సరైన ఆహార నియమాలు ఉండాలి. 18 ఏళ్ళు దాటుతున్నాయి అంటే మన మనిషి అనేవాడు ఎట్లా వెళ్తాడమ్మా? హైట్ పెరుగుతాడా? స్టాప్ అయిపోయి ఏమవుతాయి? పక్కన పెరుగుతాడు. అదంతా ఫ్యాట్ అంతా మనకి ఎక్కడ చేరుకుంటుందా అంటే ఎక్కడికి చేరుకోకూడదో అక్కడికే చేరుకుంటుంది. దానివల్ల ఎన్నో రకాల అనర్థాలు వస్తున్నాయి. అలా కాకుండా సరైనటువంటి ఆహార నియమాలు పాటించి మీ యొక్క మొత్తం వ్యవస్థ మొత్తాన్ని కూడా కాపాడుకునే యొక్క బాధ్యత 100% మీ పైనే ఉంటుంది.